అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ నిష్కృతి. రచయిత వంకమామిడి వెంకటరావు గారు. ఇక కథలోకి వెళితే, ఏమండోయ్ మీకు ఫోన్, లోపల నుంచి పెద్దగా అరిచింది సరోజ. వస్తున్నా. ఎవరబ్బా ఇంత పొద్దున్నే ఫోన్ చేసింది అనుకుంటూ భార్య అందించిన ఫోన్ అందుకొని, హలో ఎవరు అన్నాడు. బావగారు, నేను మాధవిని మాట్లాడుతున్నాను. చెప్పమ్మా, అందరూ క్షేమమేనా అడిగాడు సంజప్ప. నేను ప్రస్తుతం అమెరికాలో ఉన్నానండి. పాప డెలివరీకని వచ్చాను. బెంగళూరులో మీ తమ్ముడికి కిషోర్కి కరోనా వచ్చింది. వాడికి ఓ మోస్తరుగా ఉన్నా ఆయనకి సీరియస్ అవటంతో హాస్పిటల్లో చేరారు. ఆయనకి ఎలా ఉందో కూడా చెప్పేవాళ్ళు లేరు. పిల్లాడు గదిలోంచి బయటకు రాలేని పరిస్థితులు. నేను ఇక్కడ ఇరుక్కుపోయాను. ఏం చేయాలో తోచక మీకు ఫోన్ చేశాను. అలాగా, నువ్వేమీ కంగారు పడకు. వెంటనే నేను సరోజ బయలుదేరి బెంగళూరు వెళ్తాం. దగ్గరుండి చూసుకుంటాం. బెంగళూరు వెళ్ళగానే నీకు ఫోన్ చేస్తాను, సరేనా అంటూ సంజప్ప మరదలికి ధైర్యం చెప్పాడు. ఫోన్లో సంభాషణ విన్న సరోజకి కొంత అర్థమై కొంత అర్థం కాక, ఏం జరిగిందండి అని భర్తని అడిగింది. కేశవులకి కిషోర్కి కరోనా వచ్చిందంట. కేశవుల్ని హాస్పిటల్లో చేర్పించారట. మాధవి అమెరికాలో పాప దగ్గర ఉంది. బట్టలు సర్దు, మనం వెంటనే బయలుదేరి బెంగళూరు వెళ్ళాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ కావటంతో గదిలో పనిచేసుకుంటూ ఉన్న వాళ్ళ పెద్దమ్మాయి సరిత హాల్లో పెద్ద పెద్దగా ఏవో మాటలు వినబడితే బయటకు వచ్చింది. సరిత, బాబాయ్కి కిషోర్కి కరోనా వచ్చిందంట. బాబాయిని హాస్పిటల్లో చేర్పించారట. పిన్ని ఏమో అమెరికా వెళ్ళింది కూతురు డెలివరీకి. నేను అమ్మ బెంగళూరు వెళ్తున్నాం. వీలైనంత తొందరలో వస్తాం. నువ్వు నానమ్మను జాగ్రత్తగా చూసుకో. వాళ్ళకి కరోనా వచ్చిన సంగతి నానమ్మకు చెప్పొద్దు, కంగారు పడుతుంది కూతురుతో అన్నాడు సంజప్ప. సంజప్ప సరోజ బస్టాండుకి వచ్చి బెంగళూరు బయలుదేరటానికి రెడీగా ఉన్న బస్సు ఎక్కారు. యలహంకలో దిగి నేరుగా చెన్నప్ప ఇంటికి వెళ్ళారు. అన్నదమ్ముల మధ్య పెద్దగా రాకపోకలు లేవు. రాకపోకలు ఉన్నప్పుడే మనుషుల మధ్య అనుబంధాలు ఆప్యాయతలు ఉంటాయి. ఆ కారణంగా కిషోర్కి పెదనాన్న కుటుంబంతో పెద్దగా అనుబంధం లేదు. అయినా కిషోర్కి ఇవాళ వాళ్లను చూడగానే అప్పటిదాకా ఒక్కడినే ఉన్నాను అన్న దిగులు పోయినట్లు అనిపించింది. కిషోర్, నువ్వు భయపడకు. మీ నాన్న సంగతి నేను చూసుకుంటాను. నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి డాక్టర్తో మాట్లాడి వస్తాను. సంజప్ప హాస్పిటల్కి వెళ్ళినా తమ్ముడిని కలవటానికి కుదరలేదు. కానీ డాక్టర్తో మాత్రం మాట్లాడగలిగాడు. మీ తమ్ముడు చాలా లేటుగా వచ్చారండి హాస్పిటల్కి. అయినా మా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. ఇక మీ అదృష్టం. ఒక్కసారి మా తమ్ముడితో మాట్లాడాలని ఉంది. వీలవుతుందా అండి ఆశగా అడిగాడు సంజప్ప. ప్రస్తుతం మీ తమ్ముడు వెంటిలేటర్ మీద ఉన్నాడు. ఇప్పుడు మాట్లాడడం కుదరదు. నేను నా భార్య వచ్చాం. వాడి కొడుక్కి తగ్గే వరకు ఇక్కడే ఉంటాము అని మాత్రం వాడి చెవిన వేయండి చాలు, ప్రాధేయపడుతున్నట్టు అడిగాడు. సరే చెబుతాంలేండి. ఇంటికి వచ్చిన తర్వాత సంజప్ప మాధవికి ఫోన్ చేసి తమ్ముడి ఆరోగ్య పరిస్థితి తెలియజేశాడు. అప్పటి నుంచి ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్తో మాట్లాడి తమ్ముడి ఆరోగ్యం గురించి తెలుసుకోవటం, మాధవి కంగారు పడకుండా ఏ రోజుకారోజు తమ్ముడి పరిస్థితి చెప్పటం చేస్తున్నాడు. పెదనాన్న వాళ్ళు వచ్చిన తర్వాత కిషోర్కి మనోధైర్యం పెరిగింది. వేళకి ఇంటి భోజనం, పెదనాన్న పెద్దమ్మ చూపించే ఆప్యాయత, డాక్టర్ చెప్పిన మందులు వేళ తప్పకుండా వాడటం, వీటన్నిటితో కిషోర్ త్వరగా కోలుకుంటున్నాడు. రోజులాగే సంజప్ప డాక్టర్ని కలిసినప్పుడు, మీరు అదృష్టవంతులు. మీ తమ్ముడి ఆరోగ్యం మెరుగుపడటంతో ఐసీయూ నుంచి రూమ్కి తరలిస్తున్నాము. అంతా బాగుంటే 2-3 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాము. మీరు ఫోన్ చేసి మాట్లాడచ్చు. కలవటానికి కుదరదు. చాలా బలహీనంగా ఉన్నాడు. ఎక్కువసేపు మాట్లాడవద్దు అని చెప్పారు.
అన్నయ్య గొంతు ఫోన్లో వినపడంగానే కేశవులు విపరీతమైన భావోద్వేగానికి లోనై ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు. తమ్ముడి పరిస్థితి అర్థం చేసుకున్న సంజప్ప, కేశవ, ఇంక భయం లేదురా, దేవుడి దయ వలన పెద్ద గండం నుంచి బయటపడ్డాం. రాత్రికి మాధవి చేత ఫోన్ చేయిస్తాను. కిషోర్ కూడా బాగున్నాడు. నువ్వు సంతోషంగా ఉండు. ఎక్కువసేపు మాట్లాడించవద్దని డాక్టర్ అన్నారు. ఉంటాను, సరేనా అని ఫోన్ పెట్టేశాడు సంజప్ప. రోజు రోజుకి కేశవులు ఆరోగ్యం మెరుగుపడుతూ ఉండటంతో డాక్టర్సు అతన్ని డిశ్చార్జ్ చేయటానికి నిశ్చయించుకున్నారు. ఆ వార్త తెలియగానే సంజప్ప, సరోజ, కిషోర్ హాస్పిటల్కి వెళ్ళారు. పేషెంట్కి 2-3 నెలలు చాలా నీరసం ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోవాలి. పూర్తి రెస్ట్ ఇవ్వాలి. మంచి బలవర్ధకమైన ఆహారం పెట్టండి. ఏదన్నా ప్రాబ్లం వస్తే ఆలస్యం చేయకుండా మా దగ్గరకు తీసుకురండి. రాసిన మందులు క్రమం తప్పకుండా వాడండి. డాక్టర్ గారు ముగ్గురిని తన రూంలోకి పిలిచి తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పారు. కేశవులు అన్నయ్యను చూడగానే చిన్నపిల్లాడిలాగా భోరున ఏడ్చేశాడు. సంజప్పకు కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకొని ఇంటికి చేరేటప్పటికి చీకటి పడింది. సంజప్ప, సరోజలకు సూర్యోదయానికి ముందే లేచి కాఫీ తాగటం అలవాటు. కేశవులు, కిషోర్ ఇంకా లేవలేదు. సరోజ, మనం బెంగళూరు వచ్చి అప్పుడే 10 రోజులు దాటిపోయాయి. ఊర్లో సరిత ఒక్కతే అన్ని పనులు చేసుకోలేక సతమతమవుతూ ఉంటుంది. మనం వచ్చిన పని కూడా అయిపోయింది. ఊరికి వెళ్ళిపోతాం అని కేశవులకి చెబుదామని అనుకుంటున్నాను. నువ్వేమంటావు? కాఫీ తాగుతూ అడిగాడు సంజప్ప. అవును, ఫోన్ చేసినప్పుడల్లా అమ్మాయి ఎప్పుడొస్తున్నారు అని అడుగుతూనే ఉంది. కానీ మనం వెళ్ళిపోతే వీళ్ళు మళ్ళీ ఆ హోటల్ భోజనం మీదే ఆధారపడాలి. అవి ఇవి తిని ఒకరోజు అరిగి ఒకరోజు అరక్క ఏం కొత్త రోగాలు తెప్పించుకుంటారో. మాధవికి అమెరికా నుండి రావటానికి కనీసం 1 నెలన్నా పడుతుందంట. ఇటువంటి పరిస్థితుల్లో ఇద్దరినీ వదిలేసి వెళ్ళటం బాగుంటుందా? నువ్వన్నది కూడా నిజమే. ఏం చేద్దాం మరి? ఇద్దరిని మనతో పాటు మన ఊరు రమ్మంటే ఎలాగుంటుంది? ఇంటి భోజనం, కొత్త వాతావరణంలో నలుగురు మధ్య ఉంటే వాళ్ళకి కూడా మంచిది. ఈ లోపల మాధవి రానే వచ్చేస్తుంది. మనకి కూడా అత్తమ్మని పిల్లని వదిలి ఉండాల్సి వచ్చిందని బెంగ ఉండదు. ఏమంటారు? నీ ఆలోచన బాగుంది. కేశవులతో మాట్లాడతాను. కేశవులు అప్పుడే గది నుంచి బయటకు వచ్చాడు. రాత్రి బాగా నిద్ర పట్టేసింది. వదిన పెట్టే భోజనంతో రోజురోజుకి ఆరోగ్యం మెరుగుపడుతోంది అన్నాడు. అవును నాన్న, కరోనా వచ్చి తగ్గిన వాళ్ళకి చాలా రోజులు నీరసంగా ఉంటుందని మా ఫ్రెండ్స్ చెప్పారు. కానీ పెద్దమ్మ భోజనం తింటుంటే నీరసమనే మాటే లేదు. అప్పుడే మేడ దిగి వచ్చిన కిషోర్ అన్నాడు. ఆపండిరా మీ పొగడ్తలు. అరే కేశవ, అప్పుడే మేమొచ్చి 10 రోజులు దాటిపోయింది. సరిత ఒక్కతే అన్ని పనులు చేసుకోలేక అవస్థపడుతుంది. మీ ఇద్దరి ఆరోగ్యం కూడా ఒక దారికి వస్తోంది. అందుకే ఊరికి వెళ్ళిపోదాం అని మీ వదినతో అంటే, ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్న వాళ్ళని వదిలి వెళ్ళటం భావ్యం కాదు. బయట భోజనంతో ఏమవుతుందో. మిమ్మల్ని కూడా మాతో పాటు మన ఊరు తీసుకువెళ్దాం అంటోంది. నాకు ఆ ఆలోచన బాగుందనిపించింది. నువ్వేమంటావు? పెదనాన్నతో పాటు వాళ్ళ ఊరు వెళ్దాం నాన్న. నాకు ప్లేస్ చేంజ్ కావాలి అనిపిస్తోంది. ఎలాగూ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి నాకు ఎక్కడైనా ప్రాబ్లం లేదు హుషారుగా అన్నాడు కిషోర్. అది మా ఊరు కాదురా, మన ఊరు నవ్వుతూ అన్నాడు సంజప్ప. అనుకోవటం ఏమిటి? అరగంటలో తయారై కారులో అనంతపురానికి బయలుదేరారు. పెద్ద కొడుకుతో పాటు చిన్న కొడుకు, మనవడు కూడా వస్తున్నారని విన్న ముసలావిడ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఇంటి బయట అరుగు మీదే కూర్చుంది. కారు దిగి వచ్చిన కొడుకుని, మనవడిని దగ్గరకు తీసుకొని, ఎన్ని రోజులైందో మిమ్మల్ని చూసి, చాలా సంతోషంగా ఉందిరా. కోడలు రాలేదా? పోనీలే, వీలు పడి ఉండదు, లేకపోతే వచ్చేదేగా అంది. లేదమ్మా, పాప పురిటికి అమెరికా వెళ్ళింది, అందుకే రాలేకపోయింది సమాధానమిచ్చాడు కేశవులు. అలానా? అంటే నేను తొందరలో తాతమ్మని కాబోతున్నానన్నమాట. చాలా సంతోషంరా.
నాకేదో అయిపోతోందని చెడు వార్తలు ఎటూ చెప్పటం లేదు. కనీసం శుభవార్తలైనా చెప్పండిరా అంది నవ్వుతూ. చాలా రోజుల తర్వాత చూశాను అమ్మా ఇంత హుషారుగా ఉండటం అన్నాడు సంజప్ప. ఇది వరకు ఎప్పుడొచ్చినా ఎందుకు వచ్చాంరా భగవంతుడా అన్నట్టు ఉండేది కేశవులకి. తప్పనిసరి అయితే తప్ప ఇక్కడకు వచ్చేవాడు కాదు. ఉదయం లేవగానే బాత్రూమ్ మొదలుకొని రాత్రి ఏసీ లేని బెడ్రూమ్లో పడుకునే వరకు అన్నీ సమస్యలే. ఉన్న 2-3 రోజులు ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉండేవాడు. అదే ఇవాళ ఇంట్లో అడుగు పెడుతుంటే ఏదో అనిర్వచనీయమైన ఆనందంతో మనసు పరవశించింది అతనికి. లోపల పని చేసుకుంటున్న సరిత బయటకు వచ్చి బాబాయిని కిషోర్ని నవ్వుతూ పలకరించింది. ఆమెకు బాబాయి మీద ఆయన కుటుంబ సభ్యుల మీద రక్త సంబంధీకుల మధ్య ఉండే ప్రేమ అభిమానం అంటూ ఏమీ లేవు. అలా అని ద్వేషమూ లేదు. బాబాయ్ నాన్నకు తమ్ముడు అనే ఒకే ఒక కారణంతో అతనికి గౌరవం ఇస్తుంది. అన్నయ్య చిన్నది ఏదిరా? కాలేజీ ట్యూషన్స్లో బిజీగా ఉండి వాళ్ళ అమ్మమ్మ మామయ్య ఎప్పుడు రమ్మన్నా పాపం దానికి వెళ్ళటం కుదిరేది కాదు. ఇప్పుడు అవేమీ లేవుగా, అందుకే వెళ్ళింది. ముసలావిడ పక్కనే కూర్చొని కొసరి వడ్డిస్తుంటే కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు ముగించారు. తర్వాత కూడా ఆవిడ ఏదో చెబుతూనే ఉంది. వినేవాళ్ళు ఉండాలే కానీ అమ్మ రాత్రంతా ఏవో కబుర్లు చెబుతూనే ఉంటుంది. ఇక పడుకుందాం, రేపు మాట్లాడుకోవచ్చు. కేశవ, నీకు ఆ గదిలో పడక ఏర్పాటు చేశాం. కిషోర్ మాతో పాటు హాల్లో పడుకుంటాడు. వెళ్ళి రెస్ట్ తీసుకో. కేశవులు గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. పడుకున్నాడని మాటే గాని ఎంత ప్రయత్నించినా కళ్ళు మూతలు పడటం లేదు. మనసంతా గందరగోళంగా ఉంది. తెలియని అశాంతి నిద్రని దరిదాపులకి రానివ్వటం లేదు. పుట్టి పెరిగిన రోజులు కళ్ళ ముందు మెదిలాయి. ఆదినారాయణ అనంతపురానికి దగ్గరలో ఉన్న ఒక చిన్న పల్లెటూరిలో 4 ఎకరాల భూమి సేద్యం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే చిన్నపాటి రైతు. అనంతపురం లాంటి వర్షపాతం చాలా తక్కువగా ఉండే ప్రాంతంలో 4 ఎకరాలు ఉన్నాయన్న మాటే కానీ వాటి మీద వచ్చే ఆదాయం మటుకు అంతంత మాత్రమే. ఆదినారాయణకు 3 పిల్లలు: సంజప్ప, కేశవులు, పద్మావతి. చిన్నప్పటి నుంచి ఆదినారాయణకు భూమి మీద తగని మమకారం. దాన్ని వదలకుండా సేద్యం చేసుకుంటూ జీవనం సాగించాలి అని కోరిక. కానీ అనుభవం మీద తెలుసుకున్నది ఏంటంటే ఇటువంటి ప్రాంతంలో సేద్యం మనిషిని బతకనివ్వదు, చావనివ్వదు అని. అందుకే పిల్లలిద్దరినీ బాగా చదివించాలి అనుకున్నాడు. పొలం మీద వచ్చే ఆదాయంతో ఇల్లు గడవటమే కష్టంగా ఉంటే ఇక పిల్లల్ని సిటీలో ఉంచి చదివించటం సాధ్యమయ్యే పని కాదు అని కుటుంబాన్ని అనంతపురానికి షిఫ్ట్ చేశాడు. చౌకగా వస్తుందని ఊరి చివరలో ఖాళీ స్థలం ఉన్న ఒక ఇల్లు అద్దెకు తీసుకొని బ్యాంకు లోనుతో 5 గేదెలు కొని పాల వ్యాపారం మొదలుపెట్టాడు. మనిషిని పెట్టుకొని ఊర్లో సేద్యం మటుకు వదిలిపెట్టకుండా చేసుకుంటున్నాడు. 2-3 సంవత్సరాలు గడిచేటప్పటికి పాల వ్యాపారం ఒక గాడిన పడింది. పిల్లలను చదివించగలను అనే ధైర్యం వచ్చింది ఆదినారాయణకు. సజావుగా సాగిపోతున్న కుటుంబం మీద శరాఘాతంలా ఆదినారాయణ ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దాంతో కుటుంబ పరిస్థితి ఒక్కసారిగా కుప్పకూలినట్టు అయ్యింది. కుటుంబ బాధ్యతలు నిండా 20 ఏండ్లు రాని సంజప్ప మీద పడ్డాయి. వయసులో చిన్నైనా నిర్ణయాలు తీసుకోవటంలో సంజప్ప పెద్దవాళ్లకు ఏమాత్రం తీసిపోడు. 4 రకాలుగా ఆలోచించి తల్లితో సంప్రదించి నిర్ణయం తీసుకునేవాడు. కేశవులు చదువులో రాణిస్తూ ఉండటంతో అతని చదువు కొనసాగించటమే సబబు అని సంజప్ప తన చదువుకి స్వస్తి పలికాడు. తండ్రిలాగానే కష్టపడుతూ కుటుంబాన్ని పోషించుకుంటూ చెల్లెలి పెళ్లి చేశాడు. సంజప్పకు పెళ్లి అవటం వెంటనే 2 ఆడపిల్లలు పుట్టడం జరిగిపోయింది. తమ్ముడు బాగా పైకి వస్తాడు అని గట్టి నమ్మకం సంజప్పకు. చదువు విషయంలో కేశవులు ఏదడిగినా కాదనకుండా సమకూర్చేవాడు. కేశవులు బీకాం అవగానే సీఏ చేస్తాను అంటే బెంగళూరులో చేర్పించాడు. కష్టపడి చదివి 3 సంవత్సరాల్లో సీఏ కంప్లీట్ చేసి ఓ పెద్ద అకౌంటెంట్ దగ్గర అసిస్టెంట్గా చేరాడు. కేశవులు చురుకుతనం, పనిలో చూపిస్తున్న నిబద్ధత చూసి
ఆయన తన కంపెనీలో భాగస్వామిగా చేర్చుకోవటమే కాకుండా అతనికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలి అనుకున్నాడు. కేశవులు ఈ సంగతి ఇంట్లో చెప్పినప్పుడు వాళ్లకు కూడా ఏం అభ్యంతరం లేకపోవటంతో కేశవులు పెళ్లి జరిగిపోయింది. అదిగో అప్పటి నుంచి అనంతపురానికి కేశవులు రాకపోకలు తగ్గిపోయాయి. కేశవులకి ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లాడు పుట్టారు. చిన్నప్పటి నుంచి డబ్బుల కోసం మొహం వాచి ఉన్నాడేమో. కేశవులకి డబ్బంటే కసి. చదువు ఎంత కసిగా చదివాడో డబ్బులు కూడా అంతే కసిగా సంపాదించటం మొదలుపెట్టాడు. అన్న గురించి పట్టించుకోవటం పూర్తిగా మానేశాడు. అన్నయ్య తల్లి ఫోన్ చేసి ఏ పండక్కో పబ్బానికో రమ్మన్నా ఏదో వంక చెప్పి తప్పించుకునేవాడు. తన ఎదుగుదలకి వాళ్ళు సంకెళ్ళు అనుకున్నాడు. ఒకరోజు సంజప్ప కూతుర్ని తీసుకొని తమ్ముడింటికి వెళ్ళాడు. ఆ రోజు జరిగిన సంభాషణ గుర్తుకు వచ్చింది కేశవులకి. కేశవ, సరితకు ఇక్కడ ఉద్యోగం వచ్చింది. నీకు తెలిసిన మంచి హాస్టల్ ఏదైనా ఉంటే చేర్పిద్దామని వచ్చాను అన్నాడు సంజప్ప. అన్నీ ఒకటే అన్నయ్య, చూసేదేమీ లేదు, టైం వేస్ట్. ఆఫీస్కు దగ్గరలో ఉన్న వాటిల్లో ఏదో ఒకటి చూసి చేర్పించేసేయి. ఎంత నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు తను. అయినా అన్నయ్య ఏమన్నాడు? నువ్వన్నది కరెక్టేరా, ఆఫీస్కు దగ్గరగా చూసుకుంటే సరిపోతుంది అన్నాడు. అదే తన స్థానంలో అన్నయ్య ఉంటే అలాగే మాట్లాడేవాడా? అదేంటిరా అక్కడో ఇక్కడో చేర్పిస్తానంటావు? మా ఇల్లు లేదా? నీ కూతురు వేరు, నా కూతురు వేరా ఏంటి? నా దగ్గరే ఉంచుకుంటాను అనేవాడు. 2 సంవత్సరాలు దాటిపోయింది సరిత ఉద్యోగంలో చేరి. తర్వాత అన్నయ్య ఎన్నోసార్లు బెంగళూరు వచ్చి ఉంటాడు. అయినా ఎప్పుడూ తన ఇంటికి రాలేదు. కేశవులు మనసులో భీకర ప్రళయం. తను ఎన్ని కష్టాల్లో ఉన్నా పొలం మీద వచ్చే ఆదాయంలో తనకు రావలసిన సగభాగాన్ని ప్రతి ఏడు అన్నయ్య ఇచ్చేవాడు. తను సంపాదించేదానితో పోలిస్తే అది చాలా తక్కువ. అయినా ఏమాత్రం మొహమాటం లేకుండా తీసుకుంటూనే ఉన్నాడు. కేశవులకి తను ప్రవర్తించిన తీరు తలచుకునే కొద్దీ హృదయం భారమైపోతోంది. సినిమాలో రీళ్లులాగా ఒకటి తర్వాత ఒకటి కళ్ళకు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి జరిగిన సంఘటనలు. కరోనా వచ్చినప్పుడు సొంత బావమరిదికి ఫోన్ చేసి చెబితే ఏమన్నాడు? అయ్యో అలానా, బ్యాడ్ లక్. రిస్క్ తీసుకోకండి బావగారు, వెంటనే అంబులెన్స్ పిలిపించుకొని హాస్పిటల్లో జాయిన్ అవ్వండి. అందులో మీకు బీపీ, షుగర్ కూడా ఉన్నాయి. అవి ఉన్న వాళ్ళకి కరోనా వస్తే చాలా డేంజర్ అట. ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితులు అని చెప్పి చేతులు దులిపేసుకున్నాడు. అదే అన్నయ్య తన సంగతి తెలియగానే ముందు వెనుక ఆలోచించకుండా తనతో పాటు వదినను కూడా తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చాడు. మరి నువ్వు ఒక కుటుంబ సభ్యుడిగా ఏం చేశావు అని అంతరాత్మ ఎదురుగా నుంచొని అడుగుతున్నట్టు అనిపించింది కేశవులకి. కేశవుల్ని జ్ఞాపకాలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. హృదయంలో సంక్షోభం. ఏదో ఒకటి చేయాలి, అప్పుడు గాని ప్రశాంతంగా నిద్రపోలేడు. ఏం చేయాలి ఆలోచించాడు. మెరుపుల తలుక్కున ఒక ఆలోచన మెరిసింది. ఒక నిర్ణయానికి వచ్చాడు. అంతే, స్విచ్ వేసినట్టు నిద్ర ముంచుకొచ్చింది. బయట వాన తగ్గుముఖం పట్టింది. తెల్లగా తెల్లారింది. కాలకృత్యాలు ముగించుకొని ఇంట్లోకి వచ్చేటప్పటికి అప్పుడే పిండిన పాలతో చేసిన ఫిల్టర్ కాఫీ అందించింది సరిత. ఒక సిప్ తాగాడు. ఆహా, ఎంత బాగుంది అనుకున్నాడు. కేశవులు అనంతపురం వచ్చి 15 రోజులైపోయింది. తండ్రి కొడుకుల ఆరోగ్యం పూర్తిగా నార్మల్ అయ్యింది. బెంగళూరు వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నారు. అన్నయ్య చూస్తూ ఉండగానే 15 రోజులు ఇట్టే గడిచిపోయాయి. బెంగళూరులో పనులన్నీ పెండింగ్లో పడిపోయాయి. వదిన పెట్టిన భోజనంతో నీరసం గీరసం అన్నీ ఎగిరిపోయాయి. అందుకే రేపు బయలుదేరి వెళదాం అనుకుంటున్నాము. మాధవి కూడా తొందరలోనే వస్తానంది. సాయంత్రం వేళ అందరూ కూర్చొని కాఫీలు తాగుతున్నప్పుడు చెప్పాడు కేశవులు. అన్నయ్య, వెళ్ళే ముందు ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను. సరిత బెంగళూరు వెళ్ళవలసి వస్తే మా దగ్గరే ఉండాలి. హాస్టల్ ప్రసక్తే లేదు. ఇవాల్టి నుంచి సరిత బాధ్యత నాది. ఇంకోటి కూడా చెబుతున్నాను. సరితకు పెళ్లి కొడుకుని చూడటం వరకే మీ వంతు. పెళ్లి చేయటం నా వంతు. ఒక్క పైసా కూడా మీరు ఖర్చు పెట్టడానికి వీల్లేదు. మాధవితో సంప్రదించే ఈ నిర్ణయాలు తీసుకున్నాను. కాబట్టి మీకు ఆ సందేహం కూడా అక్కర్లేదు. సరిత పెళ్లి కోసం దాచుకున్న డబ్బులతో రెండో దానిని బాగా చదివించండి. ఇంకోటి అన్నయ్య, ఇక మీదట
భూమి మీద వచ్చే ఆదాయం మొత్తం నీదే. నాకు ఒక్క పైసా కూడా వద్దు. నాన్న పోయిన దగ్గర నుంచి నువ్వు, వదిన, అమ్మ ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఇక నుంచైనా మీరు ఏ లోటు లేకుండా సుఖంగా ఉండాలని నా కోరిక. నేను చెప్పిన దానికి ఒప్పుకోకుండా ఏదో ఒకటి చెప్పి నన్ను ఒప్పించాలని చూస్తే మటుకు నా మనసు బాధపెట్టిన వాళ్ళవుతారు. ఇంకా ఏదో చెప్పాలని తీవ్ర ప్రయత్నం చేశాడు, కానీ కంఠం బిగుసుకుపోయింది. చెప్పాలనుకున్నది చెప్పలేకపోతున్నాడు. లోపలి మాటలు లోపలే ఉండిపోయాయి. తలదించుకున్నాడు. కాసేపు అక్కడ నిశ్శబ్దం రాజ్యం చేసింది. ఎవరు నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడలా. కేశవులు నెమ్మదిగా నడుచుకుంటూ గదిలోకి వెళ్ళిపోయాడు. పొగిలి పొగిలి ఏడ్చాడు. మనసులో ఉన్న భారమంతా దిగిపోయేలా ఏడ్చాడు. చివరికి ఆనందంతో ఏడ్చాడు. ఇప్పుడు అతని మనసంతా నిర్మలమయ్యింది. కడిగిన ముత్యంలాగా ఉంది. కేశవులు మనసులో ఎంత మదన పడుతున్నాడో సంజప్ప అర్థం చేసుకున్నాడు. చేసిన తప్పు తెలుసుకొని తమని తాము సరిదిద్దుకోవాలని ఎవరైనా అనుకుంటే ఎవరు అడ్డుపడతారు? అడ్డుపడకూడదు కూడా. పశ్చాత్తాపానికి మించిన నిష్కృతి ఏముంది? ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.